హాయ్ అండి. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎంతమందికి అనిపించింది సంజన గారిని బిగ్ బాస్ టార్గెట్ చేశారా అని చెప్పేసి? నిజంగానే చేశారనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఆవిడని అంటే ఫస్ట్ చేశారు సాక్రిఫైస్ చేయాలి. అప్పుడే ఈవిడ హౌస్‌లో ఉంటుందని చెప్పేసి ఎగ్స్ తినేసి పంపించినప్పుడు కావాలని పంపించడం, లోపలికి తీసుకొని వెళ్ళడం. తర్వాత ఆ నలుగురు సాక్రిఫైస్ చేస్తేనే ఆవిడ ఇంటిలో హౌస్‌లోనికి రావాలని చెప్పడం. తర్వాత మళ్ళీ మొన్న ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా చాలా ఏడిపించి, ఏడిపించి వదిలేసారు ఆవిడని పాపం. తర్వాత ఇప్పుడు కూడా ఏంటి, ఫస్ట్ ఆవిడ వెళ్ళను అన్నది. తర్వాత ఏం చేశారు, ఒకవేళ ఆవిడ వెళ్ళను ఉంటానంటే ఉంటాను అనడానికి అప్పుడు ఆ నలుగురు పర్మిషన్ ఇస్తేనే ఉంచుతానని చెప్పడం. అప్పుడు ఆ నలుగురు పర్మిషన్ మళ్ళీ వాళ్ళకి లొంగే ఉండాలి కదా ఆవిడ. అందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్న. ఏంటా టార్చర్ సంజనా గారికి నిజంగా. ఆవిడ చేసిన ఆవిడకి కంఫర్ట్ లేదు అని చెప్పేసి అన్నది. అది కూడా చాలా వల్గర్‌గా కూడా చెప్పలేదు ఆవిడ. ఏం చెప్పింది, ఇలా చేతులు చేతులు పెట్టుకోవడం వల్ల నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. సరే ఒకళ్ళకి ఇష్టం ఉంటది, ఒకళ్ళకి ఇష్టం ఉండదు. ఆవిడకి ఇష్టం లేదు అని చెప్పింది. నాకు అన్‌కంఫర్ట్‌గా ఉంటుంది, కంఫర్ట్‌గా లేదు అని చెప్పేసంది. ఫస్ట్ వెళ్ళను అంటే, లేదు వాళ్ళు నలుగురు డిసైడ్ చేసి పంపిస్తారు. నలుగురు అంటే నేను వెళ్ళిపోతానంది. వెళ్ళిపోతాను, నువ్వు మాట మార్చడానికి వీల్లేదు అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతానన్నప్పుడు వెళ్ళకపోవచ్చు. నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది సంజన గారి మీద. నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆవిడ చాలా ఇదిగా ఉన్నారు. నాకది మాత్రం చాలా చెప్పి సెల్యూట్ కొట్టాలనిపించింది ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. నిజంగానే చాలా టార్చర్ పెడుతున్నారనిపిస్తుంది బిగ్ బాస్. ఓకే. ఈవిడ అప్పుడప్పుడు కావాలని ఆవిడ 90% బాగా మాట్లాడతారు. ఒక 10% ఏదో ఒక మాట అనేస్తారు. దానివల్ల ఆవిడ నెగెటివ్ అయిపోతున్నారు అంతే. తప్ప ఇంకోటి అనిపిస్తుంది, లాంగ్వేజ్ ప్రాబ్లమ్‌లా కొంచెం ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అనేస్తున్నారా? లేకపోతే ఒకసారి కోపంతో ఆవిడ మాటలు తడబడిపోతూ ఉంటాయి. ఆ కోపంలో ఏంటేంటి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఆవిడకి. తెలీదు గానీ నిన్న మాటలు నిజంగానే సంజన గారిని ఏడిపించి పెట్టేసారా అన్న ఫీలింగ్ అయితే నాకొచ్చింది. ఆవిడ తప్పు చేసింది. ఆ మాట అనడం తప్పే ఆవిడ. ఓకే. కానీ ఆవిడ చూసింది అదే అని అంటుంది. ఇంకా చూడలేనివి ఎన్నున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా! వీటిలోని వాటిలో మనం చెప్పకూడదు అలాగా గానీ, బట్ ఆవిడ చూసింది చెప్పింది. అది కూడా వల్గర్‌గా చాలా చెప్పలేదు. మిగతా వాళ్ళని బ్యాడ్‌గా కూడా చేయలేదు. వాళ్ళు చేస్తున్న పని నాకు నచ్చలేదు అని చెప్పేసి అంది అంతే. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా పని చేస్తారు, నాకు నచ్చట్లేదు అని అంటాము. ఓకే. నచ్చలేదంటే వెళ్ళిపో చూడగానే అంటాం కదా మనం మామూలుగాని. అప్పుడు నాగార్జున సరే నచ్చకపోతే వెళ్ళిపో అని అన్నారు. మరి వెళ్ళిపో అన్నప్పుడు ఆవిడ వెళ్ళను, ఫస్ట్ ఇంత కష్టపడి వచ్చానంది. తర్వాత వాళ్ళ నలుగురే డిసైడ్ చేస్తారు నువ్వు వెళ్ళాలో లేదో అన్నప్పుడు నేను వెళ్ళిపోతాను అంది. మరి వెళ్ళిపోతానప్పుడు పంపించేయొచ్చు కదా! అంత టార్చర్ ఏంటి ఆవిడకి నిజంగానే. నాకొకటి నచ్చింది, నిజంగా ఆవిడ కావాలని బలవంతం పెట్టించి చెప్తావా లేదా? చెప్తావా లేదా? సారీ చెప్తావా లేదా? చెప్తావా లేదా? అని చెప్పేసి లాస్ట్‌గా సారీ చెప్పించిన దాకా కామ్ అయ్యారు నిజంగానే. అంతగా ఆవిడకి ఇష్టం లేదు. బిగ్ బాస్ చెప్తానంది, ఆడియన్స్‌కి చెప్తాంది. ఆ రీతుకు చెప్పు సారీ, రీతుకు చెప్పు సారీ అంటే రీతుకు చెప్పడం ఇష్టం లేదు ఆవిడకి సారీ అనేది. మరి ఈవిడన్నది కదా! ఎవరు ఏంటి పతివ్రత శిరోమణి అని చెప్పేసి రీతు అన్నది కదా! మరి ఆ మాటను ఎందుకు తీసుకురాలేదు? మరి ఆవిడ మాట కూడా తప్పే కదా ఆ విషయం. అందుకే ఆ మాట అన్నదని ఈవిడ ఆలోచించుకొని అన్నది ఈవిడ. మరి ఆ మాట తీసుకురాకుండా ఈవిడనే చెప్పేసి అని చెప్పడం నాకైతే నచ్చలేదు. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో మీరు నాకు కామెంట్ చేసి మాత్రం చెప్పండి. తర్వాత ఓకే. ముందుగా నేను కోరుకుంటుంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎక్కువ మాట్లాడేసానేమో ముందే. నాకెందుకునో అలా చెప్పాలనిపించింది సంజన గారి కోసం అందుకని. తర్వాత స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాము. ప్లీజ్ ముందుగా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. ఒకవేళ నేను చెప్పిన పాయింట్ నచ్చకపోతే తప్పకుండా మీరు కామెంట్ పెట్టండి. నేను సరిదిద్దుకుంటాను అంతే. కానీ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే సహజంగా సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళకి, వ్యూస్ లేని వాళ్ళకి చూడట్లేదు వీడియోస్. అది. ఈ వీడియో చేయాలంటే కష్టమైతే కష్టపడతాం కదా! కష్టపడకుండా ఏ పని అవ్వదు. అందుకని జస్ట్ సపోర్ట్ చేయండి మీరంతే. ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మీకు ఏమీ పోదు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు అందుకని చెప్పేసి. ఇంకా ఫస్ట్ ఏ ఆ టాస్క్ గురించి చూపించారు కదా! ఆ టాస్క్‌లోని తనూజాన్ గారిని కూడా బ్యాట్ చేశారనే ఫీలింగ్ వచ్చింది నాకు. తనుజ టాస్క్ లాగానే తీసుకుంది. అవును. అప్పుడేంటి సర్ఫ్ ఎక్సెల్. సర్ఫ్ ఎక్సెల్ అంటే ఏంటి? అసలు స్టెయిన్స్‌లన్నీ రిమూవ్ చేయాలి. స్టెయిన్స్ ఉండగానే తర్వాత ఆహ్, ఏంటి సెకండ్ ఫేజ్‌నేమో ఆవిడేమో కన్సిడర్‌లోనే తీసుకోలేదు. తర్వాత ఫైనల్‌గా ఎవరెళ్లి బెల్ కొడితే వాళ్ళకిచ్చేసింది. తప్పే కదా దివ్య చేసింది. అదే తనూజ అడిగింది. తప్పేమున్నది? తనూజ కరెక్ట్‌గానే కదా అడిగింది. బెల్ కొడతారు. అటువంటప్పుడు వీళ్ళు కూడా ఇంత శ్రమ పడకుండా వీళ్ళు కూడా బెల్ కొట్టేసేవాళ్ళు ఇచ్చేయొచ్చు కదా మరి. అప్పుడు ఏమన్నది? అయితే బిగ్ బాస్ తననే ఆహ్, దివ్యాని పెట్టొద్దని చెప్పింది సంచాలక్ గాని. దానికోసం భరణి గారు ఫీలయిపోయే ముందు ఆయనే అన్నారు. ఎక్కువ వాగకు అని చెప్పేసి. ఎక్కువగా వాగకు అనేసరికి ఆవిడ కోపమొచ్చింది. దాని గురించి మళ్ళీ అక్కడ నాగార్జున సార్ దగ్గర కొంచెం మాట మార్చేశారు. వాగకు అని చెప్పేసి అనలేదు అన్న ఫీలింగ్‌లో. భరణి గారిది కూడా తప్పే అది.
అసలు మెయిన్ దివ్యతే తప్పు. సరిగ్గా ఇవ్వలేదు కదా ఆవిడ. ఫస్ట్ స్టెయిన్స్ రిమూవ్ అయిపోతే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసేసి తర్వాత కొంచెం అటు ఇటు ఉన్నా బాగానే ఉండేది. సెకండ్ ఏమో క్యాన్సిల్ చేసింది. ఫస్ట్‌లో స్టెయిన్స్ ఉన్నాయని అన్నది. థర్డ్‌లో మళ్ళీ మడతలు కూడా సరిగ్గా పెట్టలేదంది. తను చెప్పడం వల్ల తప్పు లేదు కదా! అది నేననేది. ఒక నార్మల్ కామెడీ టాస్కో, నార్మల్ టాస్కో ఏదైనా టాస్క్ కింద చూసింది తనూజ. దాంట్లో తప్పు లేదు కదా! తనూజని కూడా అనవసరంగా అనడం నాకెందుకో నచ్చలేదు తనూజని కూడా ఆ విషయంలోనే. మరి మీలో ఎంతమందికి మీకు కరెక్ట్ అనిపించింది తనూజని ఆ విధంగా అనడం అని చెప్పేసి నాకు చెప్పండి. కామెంట్ మాత్రం చేయండి. ప్లీజ్ లైక్ చేస్తారా? లైక్ చేసి వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అంతే. అంతకంటే ఇంకేమీ లేదు. తర్వాత ఏమవుతుందంటే కళ్యాణ్‌కి నాగార్జున సార్ అక్కడ ఆడియన్స్ ఉంటారు కదా! ఆడియన్స్‌ని అడగడం వల్ల కళ్యాణ్‌ని తన ఇంటిలో అబ్బాయిలా కనిపిస్తున్నాడని చెప్పడము. అప్పుడు నాగార్జున సార్ అంటారు కదా! అయితే కోపం అగ్రెసివ్ వస్తే తనే వచ్చి ఏదైనా సరే అని చెప్పేసి అంటే, లేదు సార్ కోపాన్ని అక్కడ చూపించలేక దాని మీద తన్నాడు అని చెప్పేసి ఆ పడిపోయిన ఆ అబ్బాయి కొంచెం ఎక్కువ చేశాడు అనిపించింది. కోపం వస్తే తన్నకూడదు. అది కరెక్టే. అది. తర్వాత నాగార్జున సార్ కళ్యాణ్‌కి అన్నారు కదా! ఎలా సెల్యూట్ చేస్తారో చెప్పు అని చెప్పేసి అనడం. తను నాగార్జున సార్ అనుకుంటా సెల్యూట్ చేయాలని చెప్పేసి అందుకని సెల్యూట్ చేయడం బాగున్నది. తర్వాత ఏంటి ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడడం అది జరుగుతుంది. తర్వాత ఫస్టు ఎవరిని ఈ వీక్ అంటే ఈ సీజన్‌లో ఎక్కువ కెప్టెన్ అయింది ఎవరు? లెగమండ్ అంటే ఇమాన్యుయల్ కదా 3 సార్లు అయింది. అన్నిటికి సమాధానం నువ్వే చెప్పాలి అని చెప్పారు. ఎప్పుడు ఇమాన్యుయలే లేపుతారు సహజంగానే. అందులో ఇప్పుడు సంజన అంటే వాళ్ళ అమ్మ గురించి గనుక డెఫినిట్‌గా ఇమాన్యుయలే లేపుతారు. ఆ వంక పెట్టి ఇమాన్యుయల్‌ని అయితే లేపడం జరిగింది. జరిగిన తర్వాత నీకు ఈ వీక్‌లో నీకు ఏది బాగా నచ్చలేదనంటే అదే సంజన గారు, రీతు గారు అన్న మాటలు బాలేదు. అందుకనే నేను ఇది కూడా చెప్పాను. చెప్పినా సరే హౌస్ హార్మనీ అంతా పాడైపోయిందని చెప్పారు. తర్వాత ఒక్కొక్కళ్ళని అడగడం జరిగింది. అందరూ నో, నో, నో అంటే ఆవిడ వల్లే పాడైపోయిందని చెప్పడం జరిగింది. తర్వాత అప్పుడు సంజన గారిని అడిగితే సంజన గారు ఏమంటారంటే, "అది నాకు నచ్చలేదు. నాకు నాకు కంఫర్ట్‌గా లేదు. అందుకనే నేను చెప్పాను సార్" అని చెప్పేస్తానంటుంది. అప్పుడు నాగార్జున సార్ ఏమంటారు, "నీకు కంఫర్ట్‌గా లేకపోతే సెపరేట్‌గా పిలిచి చెప్పొచ్చు కదా! దీంట్లో చెప్పడం ఎందుకు" అని చెప్పేసి. తర్వాత డెమోని లేపితే డెమోన్ ఏమంటాడు, "నీకు ముందుగానే చెప్పింది కదా!" అని చెప్పేసి. ముందుగానే చెప్పడం అంటే సంజన గారు డెమోన్‌కి ఏం చెప్తారంటే ముందు, ఇప్పుడు నేను రీతుని నామినేట్ చేసినప్పుడు కొన్ని పాయింట్లు పెడతాను. ఆ పాయింట్లు నీకు సంబంధించినవైనా నువ్వు మధ్యలోకి రాకు అని చెప్తారట. అని చెప్తారు కూడా లైవ్‌లో కూడా చెప్తారు. అని చెప్తారు. అందుకని చెప్పేసి డెమోన్ మధ్యలో కొంచెం తర్వాత వస్తాడు ఎలాగైనా సరేను. ఇది చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే రీతు రీతుని అడిగితే రీతు తర్వాత వీళ్ళ మధ్యన ఇదైన తర్వాత వీడియో ఒకటి ప్లే చేస్తారు కదా! ఎందుకంటే సంజన గారు ముందు నుంచి ప్లాన్ వేసుకొని ఈ విధంగా చెప్పారు అన్నట్టుగానే అనిపిస్తున్నారు మనకి. ఎందుకంటే ముందుకు డెమోన్‌తో చెప్పడం, నువ్వు దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వకు అని చెప్పేసి. తర్వాత తనూజాతో మాట్లాడతారు. వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటి? అంటే తనూజ అంటుంది కదా! లవర్స్ కాదు. వాళ్ళ రిలేషన్ మీద వాళ్ళకి క్లారిటీ ఉంటే మనకెందుకు అని చెప్పేసి అన్నది. అంటే ఈ విధమైన ముందు డిస్కషన్స్ అవి చేయడం అన్నీ తెలుసుకునే విధంగా చేయడం వలన చూసే వాళ్ళకేమనిపిస్తుందంటే అందుకే ఆడియన్స్‌లో ఒక ఆవిడ కూడా ఇది చెప్పింది. ఎందుకంటే ముందు ప్లాన్ ప్రకారం ఆవిడ ఆ విధంగా నామినేషన్‌లో పాయింట్ చెప్పింది అని విధం. నిజమే కదా! అలాగే అనిపిస్తుంది చూస్తున్న వాళ్ళకి. ముందుగానే ఆవిడ ప్రిపేర్ అయింది. అంటే ఇప్పుడు రీతు ఎలాగైనా నామినేట్ చేస్తది. నామినేట్ చేసేటప్పుడు తిను వాదిద్దాం. వాదించినప్పుడు పాయింట్లు లేకపోతే ఈ పాయింట్ తీసుకొద్దాం అనుకుంది. అందుకే ఆ పాయింట్ అనేది తీసుకొనొచ్చింది. అదే నాగార్జున సార్ సంజన గారిని అడిగిన విధానంలో ఎటువంటి తప్పు లేదు. ఇది కూడా అన్నారు. నీకు ఒకవేళ కంఫర్ట్ లేకపోతే బయటకి వెళ్ళిపోవచ్చు అని గేట్లు ఓపెన్ చేస్తారు. అప్పుడు సంజన గారు ఏమన్నారు? లేదు సార్ నేను చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను కనుక నేను స్టే చేస్తానని చెప్పన్నారు. స్టే చేస్తానంటే పోనీ ఒప్పుకున్నారా ఫస్ట్? ఒప్పుకోలేదు. ఎవరైతే నీకు ముందుగా అంటే సాక్రిఫైస్ చేసి తెప్పించారో వాళ్ళ నలుగురికే మళ్ళీ వదిలేశారు. వాళ్ళ నలుగురు డిస్కస్ చేసుకొని ఒకవేళ నువ్వు ఉండాలనుకుంటే ఉంటావు. అప్పుడు వెంటనే ఏమన్నారు? సార్ నేను చెప్తానంటే అప్పుడు నాగార్జున సార్‌కి అర్థమైపోయింది. వెళ్ళిపోతాను అంటుందని. అందుకని నీకు ఒకసారి అవకాశం ఇచ్చాను. ఇక మాట్లాడే అవకాశం లేదు అన్నా సరే అని పాపం ఆవిడ ఏడుస్తూనే చాలా అన్నారు. ఒకసారి మళ్ళీ నేను వీళ్ళు సాక్రిఫైస్ చేసి తెప్పిస్తే నేను ఉండను సార్. నేను ఆ బర్త్‌డేని నేను మోయలేను. అది నాకు ఇదిగా ఉంటుంది. ఎందుకంటే నేను హౌస్‌లో ఉన్నంత సేపు వాళ్ళకి అణిగిమణిగి ఉండాల్సిందే. ఇప్పటికే నేను చాలా ఇదిగా ఉన్నాను. తర్వాత ఏంటంటే ప్రతిసారి అంటూ ఉంటారని చెప్పేసి సంజన గారు అన్నారు. అది తప్పు. ఇంతవరకు ఎవరు ఏమి అనలేదసలు. భరణి గారు కూడా నేను సాక్రిఫై చేశానని గాని, తనూజ కూడా ఎప్పుడు అనలేదు. ఈవిడే అన్నది ఇంకాని. సిగ్గు లేదు అని చెప్పి తనూజాకి తర్వాత కాఫీ ఒకటి ఎవడైనా సాక్రిఫై చేస్తాడని చెప్పేసి ఇటువంటి మాటలన్నీ సంజన గారు అన్నారు. కానీ వాళ్ళు ఎటువంటి మాటలు అనలేదు. రీతు కూడా
మొన్నటిదాకా అసలు ఎప్పుడు ఏ మాట అనలేదు. మొన్ననే తనకి కోపం వచ్చి అని అన్నది. అప్పుడు మళ్ళీని షర్ట్ గురించి మాట్లాడింది చూసారా? ఆ విషయంలోని ఏంటి మొన్న వాళ్ళ నాన్నగారి డెత్ ఏంటి? ఇప్పుడు ఆ విషయం అలా మాట్లాడాల్సింది. వాళ్ళ నాన్నగారి షర్ట్ అని మాట్లాడొచ్చు కదా! వాళ్ళ నాన్నగారి డెత్ షర్ట్‌ని కూడా తీసుకొనొచ్చింది. నాకు శారీస్ కోసం అది ఇది అని అనడం ఏంటి? అసలు రీతు ఏం చేసింది ఆ షర్ట్ కోసం తన శారీస్‌నే చేసింది. తర్వాత ఏం చేసింది తన శారీస్ మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి ఫోటో వచ్చేసిందని చెప్పేసి శారీస్ ఇచ్చేసింది. శారీస్‌తో పాటు షర్ట్‌ని కూడా ఇచ్చేసింది. సరే ఓకే. వాళ్ళ నాన్నగారి షర్టు అంటే బావుండు. రీతు వాళ్ళ నాన్నగారి షర్ట్ అంటే బావుండు గానీ, రీతు వాళ్ళ డెత్ షర్టు, వాళ్ళ ఫాదర్ డెత్ షర్ట్ అంటే ఎలా ఎంతవరకైనా బాధ అనిపిస్తుంది కదా! తను ఏడవడంలో అర్థం ఉన్నది. ఇదే తనకి మాట్లాడడం రాదో, లేకపోతే కావాలనే అంటారు. ఇటువంటి వర్డ్స్ వదిలేయడం వల్ల అక్కడ ఎంత నీట్‌గా సిట్యుయేషన్ చెప్పొచ్చు. వాళ్ళ ఫాదర్ షర్టు అని చెప్తే ఎంత బాగుండేది అక్కడ. కానీ ఆ మాట వాడడం వల్ల అక్కడ నెగెటివ్ అయిపోయింది మళ్ళీ ఆవిడ. అంతే కదా! చెప్పే విధానం అంటారు. అందుకే కరెక్ట్‌గా చెప్తే బాగుండు. అది చెప్పట్లేదు సంజన గారు. తర్వాత వీళ్ళ నలుగురిని డిస్కషన్ చేసుకోమని అప్పుడు అన్నది, "నేను వెళ్ళిపోతాను సార్. నేను ఉండను" అని చెప్పేసి అన్నారు. తర్వాత వాళ్ళ నలుగురు డిస్కస్ చేసుకొని ఏంటన్నారు, "రీతు సారీ చెప్పేస్తే ఉండుతాదని" చెప్పేసి. అప్పటికి సంజన గారు అస్సలు సారీ చెప్పలేదు అసలు. ఆడియన్స్ అంటే ఆడియన్స్‌కి నేను చెప్పుకుంటాను సారీ అని చెప్పేసి ఆడియన్స్‌కి సారీ బలవంతం మీద ఎన్ని సార్లు చెప్తే బలవంతంగా చెప్పింది. ఈ స్టేజ్‌లో తన గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు బ్యాడ్ నేమ్‌తో వచ్చావు. నీ మీద కూడా ఒక నింద పడింది. ఆ నిందను పోగొట్టుకోవడానికి వచ్చావు. ఇప్పుడు మళ్ళీ నిందేసుకొని వెళ్తావా అని చెప్పేసి ఎందుకు ఆవిడ అంత టార్చర్ పెడుతున్నారు అర్థం కాదు. ఆవిడకి తెలీదా? ఆవిడ ఎవరి మీద నింద వేసిందని కదా నాకు కంఫర్ట్ లేదురా బాబు అని అంటున్నది అంతే ఆవిడ. చెప్పింది ఎలా అంటే మళ్ళీ దివ్యం చేయి వేసి ఇలా చేయి దగ్గర పెట్టుకుందని చెప్పేసి అని అన్నది. మరి ఇంక ఏవి చూసారో ఆవిడ మనకు తెలీదు. తర్వాత అదే చెప్తున్నారంటే అదే చూసారు కదా ఆవిడ. ఇంకేమి చూడలేదు కదా ఆవిడ. అది చూసింది ఆవిడకి ఎందుకు డిస్కంఫర్ట్ అనిపించిందో మరేమో తెలీదు మనకి. చెప్పినప్పుడు ఆవిడ వెళ్ళిపోతానని పంపించకుండా అని ఆవిడ చేత బలవంతంగా సారీ చెప్పించడం నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా 'బిగ్ బాస్' హౌస్‌లో ఎక్కువ టార్చర్ చేసింది ఎవరంటే సంజన గారినే చేశారనిపిస్తుంది 'బిగ్ బాస్'. ఏంటో ముందు పంపించేయడం, మళ్ళీ తీసుకురావడం, ఫ్యామిలీ వీక్‌లో ఆవిడకి నరకం చూపించేసారు పాపం ఏడుస్తూ. తర్వాత ఇప్పుడు కూడా దీన్ని ఇంత ఇలాగ ఎపిసోడ్‌లో సగం దాకా ఈ సంజన గారి కేసే అయిపోయింది నిజంగానే. లాస్ట్‌లో ఇంకేం చేస్తారు? ఇంక తప్పదండి. పంపించను అంటారు. సారీ చెప్పని బలవంతం చేస్తే ఇంకేం చేస్తారు? ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ నిజంగా చాలా వరకు ఎవరైనా అంతే ముందు నేను కరెక్టు అనుకున్నప్పుడు మన దాని మీదే మనం నిలబడాలి. మనం కరెక్టు అన్నప్పుడు. అంతే. అక్కడ కూడా నాగార్జున సార్ ప్రతిసారి బలవంతం పెట్టడం వల్లే నాగార్జున సార్ ఏంటి సంజన గారు తప్పనేస్తారు. ఇంకా హౌస్‌మేట్స్ ఎవరు ఎదురు తిరిగి చెప్తారు? సంజన గారిని ఎవరు ఎదురు తిరిగి చెప్తారు? మనకు ఆ ప్రోమోలో ఎలా వేసిన దాని ప్రకారం ఏంటంటే సంజన గారు తప్పేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ రియల్‌గా చూస్తే ఇతనే సంజన గారిది తప్పు అన్నట్టు మాట్లాడారు. అప్పుడు ఎవరు ఎదురు తిరుగుతారు? ఎవ్వరు ఎదురు తిరగరు. అందరూ ఏంటంటే సంజన గారు తప్పు. అందరూ చూసినారు ఒకసారి ఇమాన్యుల్ కూడా ఒకసారి అంటారు. "ఏంట్రా మీరు ఆపండిరా" అని చెప్పేసి అంటాడు ఇమాన్యుల్. మరి ఇప్పుడు మాత్రం ఏమంటారు? సంజన గారిదే తప్పు. ఆ విషయం మెయిన్ నామినేషన్‌లో చెప్పడం తప్పయింది ఆవిడ. నార్మల్‌గా చెప్పుంటే బాగుండేది. ఈ విషయం నార్మల్‌గా పెట్టుకొని గొడవ పెట్టుకున్నా బానే ఉండేది. మెయిన్ ఏంటంటే నామినేషన్‌లో చెప్పడమే ఈవిడ చేసిన బ్లండర్ మిస్టేక్. అది. అందరూ ఏమన్నారు? సంజన గారు తప్పు అనేసరికి మరి ఇంకే దారి లేకుండా చేసేసారు. బయటికి పంపించరు. ఇంట్లోనే ఉండడానికి ఆవిడకి ప్రశాంతత లేకుండా సారీ అనేది జబర్దస్త్ చెప్పించారబ్బా నిజంగా. నాకైతే నచ్చలేదు. మీలో ఎంతమందికి నచ్చిందో చెప్పండి. తప్పు చేసింది చేయలేదు అని చెప్పేసి అనటం లేదు. నామినేషన్‌లో చెప్పడం ఆవిడ చేసిన తప్పు. కానీ ఇంతలాగా ఆవిడని ఇలా చేయడం నాకెందుకో నచ్చలేదు. మీరు కామెంట్ చేయండి. తర్వాత డెమోని చూడండి ఎంత చక్కగా తిప్పాడు ప్లేటు. ఏమంటాడు ముందప్పుడు నామినేషన్స్ అప్పుడు ఏమంటాడు? నేనసలు ఇవ్వలేదు. నేను మాట ఇవ్వలేదు. నేను ఆ మాట అనలేదు. మీ ముగ్గురితో నేను ఉండలేదు అని చెప్పేసనంటాడు. కళ్యాణ్ అదే చెప్తున్నాడు. లేదు అందుకే నాగార్జున సార్ కూడా అన్నారు. "నువ్వు కూర్చున్నప్పుడు అన్నావా? నించున్నప్పుడు అన్నావా?" అని చెప్పేసి. లేదు సార్ కూర్చున్నప్పుడు అని చెప్పారు. తర్వాత రీతు కూడా ఫస్టు లేదని అంటుంది. తర్వాత వీడియో ప్లే చేసిన తర్వాత అప్పుడు కూడా అంటారు. అప్పుడు కళ్యాణ్ ఏమంటాడు? మన నలుగురము బ్లూ టీమ్ కోసమే ఆడదామంటే, అవును అలాగే కళ్యాణ్ అంటాడు కదా! కళ్యాణ్ అన్న వెంటనే డెమోన్ కూడా అంటాడు. అవును అలాగే అని చెప్పేసి అంటాడు. అనేసి తర్వాత మాట మారుస్తాడురా బాబు! ఇప్పటికీ తను సరిగ్గా ఒప్పుకోడే. అది చూసిన తర్వాత కూడా ఒప్పుకోడు. రీతు మాత్రం ఒప్పుకుంది. అవును అని చెప్పేసి. మరి తప్పే కదా! ఎవరు బ్లాక్ స్టెప్ వేశారు దీంట్లోని? డెమోనే కదా! మరి గ్రూప్‌తో ఆడతానన్నప్పుడు గ్రూప్‌తో ఉండు. అంతేగాని మళ్ళీ ఎళ్లి ఇమాన్యుయల్‌తో పెట్టుకోవడము అది ఇది నాకైతే నచ్చలేదు. మరి మీలో ఎంతమందికి నచ్చిందో డిమాండ్ చేసింది కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి. కాదు అనుకున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది డెమో లాస్ట్ దాకా కూడా కొంచెం అటు ఇటు లాగుతూనే ఉంటాడు నిజంగానే. ఇలాగ తర్వాత కళ్యాణ్‌ది ఒకటి మాత్రం నాకు నచ్చలేదు నాగార్జున సరే
మాటలు మాట్లాడారన్నప్పుడు అది ప్లే చేయొచ్చు కదా! ఎందుకు ప్లే చేయలేదు? అసలు ఏ మాట మాట్లాడారు? ఏంటి అని చెప్పేసి. ఏమి కళ్యాణ్ విన్నా చేసేద్దామని చెప్పేసి అది ప్లే చేయకుండా ఉన్నారా? చెయ్యాలి కదా! అసలు ఏ మాట అన్నాడు? ఇప్పుడు ఆడియన్స్ అందరికి ఏ మాట అన్నాడు? ఏంటి? కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. అందరూ తనుజాని సపోర్ట్ చేస్తానంటున్నారు కదా! తనుజ కన్నా కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారేమో! అసలు అది వెయ్యాలి కదా! ఏ వర్డ్ అయినా వెయ్యాలి కదా! లేకపోతే ఆ విషయం తీసుకురాకూడదు. ఒకవేళ నీకు వేసే ఉద్దేశం లేకపోతే బీప్ వర్డ్ అనడం ఎందుకు? నార్మల్‌గా టాపిక్ తీసుకెళ్ళిపోతే బావుండేది కదా! అలా కాకుండా బీప్ వర్డ్ అనడము. తర్వాతేమో కళ్యాణ్ అడగడం. నువ్వు ఎటువంటి అంటే కోపంతో ఆ రోజు ఏం మాట్లాడినారో నాకు తెలియదు సార్. నేను ఏదేదో అనేసాను అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. కోపంలో తను ఏ మాట అన్నాడో తనకు తెలియకపోవచ్చు. కానీ అక్కడున్న హౌస్‌లో వాళ్ళకి తెలుసు కదా! నాగార్జున సార్‌కి తెలుసు కదా! వీళ్ళందరికి తెలిసినప్పుడు ఒకసారి ఆ వర్డ్ ఏంటనేది వేసి చూపిస్తే బావుంటుంది కదా! అంత పార్షియాలిటీ ఏంటి? తర్వాత ఏ తప్పులు చేశామనంటే 4 తప్పుల దాకా ఉన్నాయి సార్ అని చెప్పాడు. కరెక్ట్‌గానే చెప్పాడు. డెమోను వచ్చి ఆవేశంలో వచ్చి ఇలా పట్టుకున్నా అంటే నన్ను ఆపడానికే వచ్చి పట్టుకున్నాడు అని చెప్పేసి తనకి వెనకేసుకునే వచ్చాడు. ముందు కూడా తను చెప్పాడు. నేను అలాగే చెప్తానని చెప్పేసి. డెమోని కూడా కావాలని చేయలేదు. కానీ ఒక్కసారి వీడియో వేసి చూపించి ఉంటే డెమోని కూడా నెక్స్ట్ టైమ్ ఆ విధంగా చెయ్యడు కదా! ఇట్స్ ఆ సెకండ్ వార్నింగ్ అని చెప్పి కొంచెం దగ్గరుండి ఆడుకుంటాడు. అది మెయిన్. అది వేయకపోవడం తప్పయింది. కళ్యాణ్‌కి బీప్ వర్డ్ వేయకపోవడం చాలా బ్లండర్ మిస్టేక్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు మాత్రం నిజంగా. ఇప్పుడు ఎలా ఉందంటే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్టే ఉన్నది. అది వేసేసుంటే బాగుండేది కదా! ఏదో చెడైతే అయ్యేది అంతే. తప్పేమున్నది? అన్నాడు. ఆవేశంలో అన్నాడు. తప్పుకుంటున్నాడు. సారీ చెప్తున్నాడు. తర్వాత కుర్చీలు తన్నేయడం. అది కూడా ఒకసారి వేసి చూపిస్తే బాగుండేది. ఇలా వేస్తే బాగుండని చెప్పేసి. అది కూడా వీడియో ప్లే చేయకుండా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అది ఎవరికి నష్టం అంటే నాకే నష్టం అని కళ్యాణ్ దానికి సారీ చెప్పాడు. బట్ ఈ బీప్ వర్డ్ గురించి నాకు అస్సలు నచ్చలేదు. వేసి ఉంటే బాగుండేదని చెప్పేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్. తర్వాత ఈ మధ్యన మళ్ళీ డెమోను, కళ్యాణ్ గొడవ మళ్ళీని మొదలెట్టారు. తర్వాత వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ ఆడుకుంటూ నిజంగా సంజన గారు చెప్పింది కరెక్టే. ఒకప్పుడు చూడలేకపోతున్నాం అని చెప్పేసి. వీళ్ళిద్దరు గోల 24 గంటలు దెబ్బలాడుకుంటారు. 2 నిమిషాలు అయితే కలుస్తారు. మళ్ళీ దెబ్బలాడుకుంటారు. కావాలని కంటెంట్ కోసం చేస్తున్నారా? అంత నిజంగానే అనేది అస్సలు అర్థం కాకుండా ఉన్నది. తర్వాత ఎవరికి బ్లాక్ స్టాప్ ఎనిమి అని అంటే డెమోని చూడండి అక్కడికొచ్చి ఎవరిని పెట్టాడు బ్లాక్ స్టాప్ కళ్యాణ్ అంట. ఎనిమి ఇమాన్యుయల్ పెట్టినట్టున్నాడు. బ్లాక్ స్టాప్ ఏం చేస్తాడు మళ్ళీ కెప్టెన్ అసలు బుర్రండి చేస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు డెమోన్. ఏంటో అర్థం కాదు. కళ్యాణ్ పెట్టాడు డెమోన్ బ్లాక్ స్టాప్. ఎనిమి ఎవరంటే అదే శత్రువు ఎవరంటే ఇమాన్యుయల్ పెట్టాడు. పోనీ డెమోన్ పెట్టడం కళ్యాణ్ కరెక్టే. ఎందుకంటే ఈ కెప్టెన్సీ టాస్క్‌లోనే తను ఏం చేస్తాడు ఈ గ్రూప్‌తో ఉంటానని చెప్పేసి పక్క వాళ్ళ గ్రూప్‌తో తను పెట్టుకున్నాడు కనుక ఇది కరెక్టే కదా! దానికి మళ్ళీ తర్వాత రీతు ఎవరిని పెడుతుంది? ఇమాన్యుయల్ బ్లాక్ స్టాప్ పెడుతుంది. తర్వాత ఎనిమిదిని కళ్యాణ్ పెడుతుంది. అక్కడ మళ్ళీ రీతు వచ్చి ఇమాన్యుయల్‌కి మధ్యన గొడవ. ఏంటంటే నిజమే కదా! ఇమాన్యుల్ చేసిన తప్పే. అప్పుడప్పుడు తను సేఫ్ గేమ్ అదే ఆడుతూ ఉంటుంటాడు. ఇమాన్యుయల్ మళ్ళీ దానికి అడుగుతాడు.